నెల్లూరు జిల్లాలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరి తరపున అతిపెద్ద జేఏసీగా ఈరోజు ఆవిర్భవించింది. ఈ జేఏసీ ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 4 డిఏలు ఇప్పుడు రావాలి. ఆ డిఏలు వెంటనే కనీసం 2 రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విడుదల చేయాల్సిన డిమాండ్ చేస్తున్నాం. అలాగే పిఆర్సీ కమిషన్, గత 20 నెలలుగా పిఆర్సీ కమిషన్ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. అర్జెంటుగా తక్షణమే పిఆర్సీ కమిషన్ నియమించి ఆ కమిషన్తో పాటు 29% ఐఆర్ ఇమీడియట్గా ప్రకటించాలి. అలాగే ఐఆర్తో పాటు ఫిట్మెంట్ కూడా ప్రకటించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే హెల్త్ కార్డుల విషయం, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రతి నెల హెల్త్ కార్డుల గురించి ప్రతి నెల కంట్రిబ్యూషన్ గవర్నమెంట్కి 210 కోట్లు సుమారు జమ అవుతుంది. కానీ ఒక్క ఉద్యోగికి కూడా ఆరోగ్య సేవలు అందడం లేదు. ఇది చాలా అన్యాయం. ఆరోగ్య సేవలని సరళీకృతం చేసి ప్రతి ఉద్యోగికి కూడా మానసిక ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ అని తెలియజేస్తున్నాం. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు, మనం హెల్త్ కార్డులు పనిచేయట్లేదు. మెడికల్ రీఎంబర్స్మెంట్ మనం అక్కడ అప్పు తెచ్చుకొని మనం గవర్నమెంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు ఖర్చు అవుతున్నాయి. అయిన ఖర్చులకు మనం బిల్లులు పెడితే ప్రభుత్వం నెలలో ఇవ్వాల్సిన బిల్లులు సంవత్సరం కూడా ఇవ్వడం లేదు. ఒకవేళ బిల్లులు ఇచ్చినా కూడా అవి ₹1,00,000 బిల్లు పెడితే 30,000 జమ అవుతున్నాయి. కార్డులు పనిచేయక రీఎంబర్స్మెంట్ సక్రమంగా అందక ఉద్యోగులు తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. ఏపీ జేఏసీ రాష్ట్ర సంఘం సూచన మేరకు నెల్లూరు జిల్లాలో అతిపెద్ద జేఏసీ ఏర్పాటు కార్యక్రమం నెల్లూరులోని ఏపీ ఎన్జిఓ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పటిష్టమైనటువంటి జేఏసీ ఏర్పాటు కావడానికి ప్రభుత్వమే అనివార్య పరిస్థితులు కల్పించింది. ఈరోజు ప్రభుత్వం, ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగం, ప్రజల్లో భాగం అని గుర్తించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. శాస్త్రీయబద్ధంగా మాకు రావాల్సినవి మాకు మాత్రమే ఇవ్వాలని అడుగుతున్నాం. ఏదైతే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏమి హామీలు ఇచ్చారో వాటిని మాత్రమే మేము ఇవ్వమని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి రాగానే మంచి పిఆర్సీ ఇస్తామన్నారు, ఐఆర్ ప్రకటిస్తామన్నారు, 30% ఐఆర్ ప్రకటిస్తామన్నారు, పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లిస్తామన్నారు. అదే మాదిరిగా బోధనేతర కార్యక్రమాలు రద్దు చేస్తామన్నారు. అదే మాదిరిగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ కూడా కృషి చేస్తామని అనేక హామీలు ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికి కూడా ఈ రోజుకి ఒక్క హామీ కూడా అమలు పరచకపోవడం దారుణంగా ఉంది. కాబట్టి మేము ఇంకా పెద్ద ఉద్యమంలోకి పోకముందే మీరు ఈ అన్నింటిని కూడా పరిష్కరించాలని చెప్పి ఏపీ జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో పెద్ద బడ్జెట్ ఉంది. మా బడ్జెట్ లేక మేము ఇవ్వలేమంటున్నాం. బడ్జెట్ లేక అయితే కాదు, మీ యొక్క ప్రాధాన్యతలో మమ్మల్ని కూడా చేర్చి మాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని, అదే మాదిరిగా 4 డిఏలు ప్రకటించాలని, 30% ఐఆర్ ప్రకటించాలని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, బోధనేతర కార్యక్రమాలు యాప్లన్నీ రద్దుపరిచి ఆహ్లాదకరమైన బోధన కలిగించే విధంగా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలని ఈరోజు ఏపీ జేఏసీ నెల్లూరు జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.